C20H23CIN204 అదేనండి క్లోరాపెనార్మైన్ మిలేట్. సో ఈ క్లోరాపెనార్మైన్ మిలేట్ అనేది కామన్గా మీరు ఎప్పుడు యూజ్ చేస్తున్నారో ఒకసారి రిమైండ్ చేసుకోండి. గుర్తు రావట్లేదా? ఓకే, క్లోరాపెనార్మైన్ మిలేట్ ఇది మనకి జింక్ కోల్డ్, సినారెస్ట్, ఎక్స్ కోల్డ్, కోల్డ్ యాక్ట్. సో ఈ యొక్క ట్యాబ్లెట్ పేర్లు విన్నారు కదా. సో ఇందులోననేది క్లోరాపెనార్మైన్ మిలేట్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సింగిల్గా క్లోరాపెనార్మైన్ మిలేట్ కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో ఈ మెడిసిన్ యూజ్ చేయడం వలన మనకి రన్నింగ్ నోస్ అండ్ అలాగే లైట్గా థ్రోటు అండ్ అలాగే మనకి కంటి నుంచి నీరు రావడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనకి ఈ క్లోరాపెనార్మైన్ మిలేట్ అనేది బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎక్కువగా అమెరికాలోనైతే బాగా అయిన లాభాలు ఎలాగ ఉంటాయో నష్టాలు కూడా అలాగే ఉంటాయి కదా. సో దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది, సో మనకి ఈ క్లోరాపెనార్మైన్ మిలేట్ అనేది వాడడం వల్ల డైజీనెస్ అండ్ కన్ఫ్యూజన్ మెంటల్ పేషెంట్స్ అంటారు. సో ఈ విధంగా మనకి క్లోరాపెన్ మిలేట్ ట్యాబ్లెట్ వాడితే మనకి అది హెవీ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ మనకి ఈ ట్యాబ్లెట్ ఎక్కువ అయితే ఉపయోగాలే ఉన్నాయి, తక్కువ అనమాట సైడ్ ఎఫెక్ట్ అనేది రావడం. మనకి కంటిలో నుంచి వాటర్ కారుతుందని అంటే ఎక్కడికి వెళ్ళా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ షాప్లో డైరెక్ట్గా అడిగితే హై డ్రాప్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయబడతారు. సో ఈ హై డ్రాప్స్ వాడండి తగ్గుతుంది అని చెప్తారు. అండ్ అలాగే మనకైతే క్లోరాపెన్ మిలేటెడ్ ట్యాబ్లెట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా యూజ్ చేసి చూడండి, మీకు కంపల్సరీగా కంటిలో నుంచి వాటర్ వస్తుంటే ఈ ట్యాబ్లెట్ అనేది బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఈ ట్యాబ్లెట్ అనేది మనకి 1948లో పేటెంట్ రైట్స్ వస్తే 1949లో ఈ మెడిసిన్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయ్యి జనరిక్ రూపంలో మనకి బయటికి రావడం అనేది జరిగింది అనమాట. సో అప్పటి నుంచి దీన్ని మన ఇండియాలో బాగా వాడడం జరుగుతుంది. గైస్, సో కోల్డ్కి అందరికీ తెలుసు కామన్గా సిట్రజిన్ లేదా లివర్ సిట్రజిన్ ట్యాబ్లెట్ అనేది వాడతారు. మేబీ 100లో 50% క్లోరాపెనార్మైన్ ట్యాబ్లెట్ తెలియకపోవచ్చు చాలామందికి. క్లోరాపెనార్మైన్ ఈ ట్యాబ్లెట్ అనేది జలుబుకి, ఎలర్జీకి అండ్ థ్రోట్ పెయిన్కి కూడా సూపర్ అనమాట, ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సో నెంబర్ 1 డ్రగ్ అనమాట. అండ్ అలాగే ఇది అయితే మనకి బ్రాండెడ్గా ఒక ట్యాబ్లెట్ పేరు, ఇప్పుడు లాస్ట్ టైం వీడియోలో పారాసిటమాల్ డోలో ఎలా చెప్పామో దీనికైతే మాత్రం మనమైతే కోల్డ్ యాక్ట్ అని చెప్పచ్చు. సో ఇది సో అందరికీ తెలుసు కోల్డ్ యాక్ట్ నేమ్. మేబీ 100కి 90% తెలిసే ఉంటుంది పీపుల్స్కి. బట్ అది అందరూ ఎందుకో యూజ్ చేయరు కోల్డ్ యాక్ట్ కావాలని. బట్ మంచి కంపెనీ కోల్డ్ యాక్ట్. అండ్ అలాగే ఈ క్లోరాపెనార్మైన్ అనేది కూడా సో బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సో ఎవరికైనా సరే ఇది యూజ్ చేయవచ్చు. ఎక్కువగా ఇది మనకి చిన్నపిల్లలకి డాక్టర్ అనేవాళ్ళు సిరప్లో ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే 100కి 100% ఫీవర్, జలుబు, దగ్గు అంటే సో క్లోరాపెనార్మైన్ అనేది 100% సజెస్ట్ చేస్తారు. సో అంత మంచి డ్రగ్ అనమాట. సో ఇది యూజ్ చేసేటప్పుడు సో ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయో. అండ్ అలాగే మనకి తెలుసు కదా ప్రతి ట్యాబ్లెట్స్కి సో సైడ్ ఎఫెక్ట్ అనేవి ఉంటాయి కొన్ని. అలాగే దీనికి సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి యూరిన్ అనమాట ఫ్లోగా కొందరు వెళ్ళరు అనమాట. రోజుకి ఒకసారి వెళ్ళడం, చాలా టైట్గా వెళ్ళడం, బాగా ఇబ్బంది పడతారు యూరిన్కి వెళ్ళడానికి. అలాంటి పేషెంట్స్ ఈ క్లోరాపెనార్మైన్ ట్యాబ్లెట్ అనేది సో అవాయిడ్ చేయాలి, ఎక్కువగా యూజ్ చేయకూడదు పేషెంట్స్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా సో ఎక్కువగా యూజ్ చేయకపోవడం మంచిది అనమాట. అండ్ మెయిన్ ట్యాబ్లెట్ అనేది మనకి స్టమక్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఎలా అంటే ఏదైనా హెవీగా తినడం వల్ల అరగక టైట్గా పొట్ట టైట్ అయిపోవడం వల్ల అరుగుదల లేక తేనుపులు రావడం. సో ఇలాంటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా క్లోరాపెనార్మైన్ ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయకూడదు. చాలా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, దాని ఎఫెక్ట్ అనేది ఆ స్టమక్ మీద పడుతుంది. సో బీ కేర్ఫుల్. సో అలాంటప్పుడు మాత్రం క్లోరాపెనార్మైన్ ట్యాబ్లెట్ మాత్రం యూజ్ చేయకండి. అండ్ అలాగే మెయిన్ ఇంకొకటి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అంటే ఆస్మా పేషెంట్స్. నాకు తెలిసి నేను లాస్ట్
4 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను ఆస్తమా కోసం. చిన్నపిల్లల్లో కూడా ఆస్తమా అనేది చాలా హెవీగా వచ్చేస్తుంది. సో ఇది కూడా ఆస్తమా ఉండేటప్పుడు హెవీగా యూజ్ చేయకూడదు అనమాట. సో క్లోరాపెనార్మైన్ ట్యాబ్లెట్ ఎంత బాగా కోల్డ్కి అండ్ థ్రోట్కి అండ్ ఇచ్చింగ్కి సో ఇలాగా ఎంత బాగా రిజల్ట్ ఇస్తుందో, అండ్ అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా, స్టమక్ స్టక్ అయిపోయి మనకు పెయిన్స్ వచ్చి అరగక వామిటింగ్స్ లాగా తేనిపులు వస్తాయి కదా, ఇలాంటప్పుడు క్లోరాపెనార్మైన్ ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ లాస్ట్ టైం చెప్పినట్టే మీ ఇంట్లో ఏవైనా ట్యాబ్లెట్స్ ఉండిపోతే దాని పేరు తెలియక సో టైటిల్ నేమ్ ఉంటుంది అనమాట, డోలో అండ్ కోల్డ్ యాక్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంది అనమాట. సో ఇలాంటి నేమ్ ఉంటుంది, బట్ కిందనేది క్లోరాపెనార్మైన్ ట్యాబ్లెట్ ఉంటుంది. కోల్డ్ యాక్ట్ అని పేరు ఉండి కింద క్లోరాపెనార్మైన్ ట్యాబ్లెట్ ఉంటుంది. అలాగా సో అందరికీ తెలియవు కదా, సో ఏ ట్యాబ్లెట్ దేనికి యూజ్ చేస్తారు. అలాగే మీ ఇంటి దగ్గర ఏవైనా ఉండిపోతే అవి నాకు అడిగితే నేను ఆ ట్యాబ్లెట్ దేనికి యూజ్ చేస్తారనేది మీకు చెప్తాను. సో పర్టికులర్గా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదో చూసుకోండి. ఎక్స్పైరీ డేట్ లేకపోతే మాత్రం యూజ్ చేయొద్దు. అది ఎక్స్పైరీ డేట్ ఉంది అనే భ్రమలో మాత్రం యూజ్ చేయొద్దు. ఎక్స్పైరీ డేట్ ఇంక్లూడింగ్ దాని మీద ట్యాబ్లెట్ పేరు మీదైనా, ట్యాబ్లెట్ కొనుక్కునేటప్పుడు సింగిల్ ట్యాబ్లెట్ కొనుక్కుంటే సో దాని మీద రాసుకోండి ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉందో. లేదా ఫుల్ సీట్ కొనుక్కుంటే లాస్ట్ వరకు 2 ట్యాబ్లెట్స్ లాస్ట్ వరకు ఉంచి మిగతా వాడండి. ఎందుకంటే లాస్ట్ 2 ట్యాబ్లెట్స్ మీద అయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో పర్టికులర్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం నేను డెవలప్ చేశాననేసి నేనైతే బాగా నమ్ముతున్నాను. అండ్ అలాగే లాస్ట్ వీడియోస్ కూడా మంచి కామెంట్ వచ్చింది. అండ్ అలాగే నా వీడియో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యిందనేసి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ వస్తే